నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఉత్తరకంచి గ్రామంలో వెలసినటువంటి శ్రీ 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 పాదాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గరగల నాట్యం, కోలాటం, భజన కార్యక్రమాలు నిర్వహించామని, అంతేకాకుండా మంగళహారతి సేవా కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగిందని ఎన్ఎస్టీవీకి తెలియపరిచిన కమిటీ సభ్యులు. ఎన్ఎస్టీవీ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఉత్తరకంచి గ్రామంలో వెలసినటువంటి శ్రీ 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 పాదాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా ఈ రోజుని గంధామాస సందర్భంగా ఎటువంటి అమానుషిక ప్రోగ్రాలు పెట్టకుండా అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా గరగల నాట్యంతో స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఎటువంటి ఆదాయం కూడా గుడికి లేదని చెప్పేసి అయితే ఇక్కడ కమిటీ వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఒక అమ్మవారి ప్రతిష్టత ఏంటి, ఇక్కడ అమ్మవారు ఏ విధంగా వెళతారు ఏంటనేది పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం మీద మనం ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. పూర్తి వివరాలు ఇక్కడ ఉన్న వాళ్ళతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి సార్. నమస్తే అండి. నమస్తే అండి సార్. అలాగే ఇక్కడ పాదాలమ్మ తల్లి అమ్మవారు అయితే ఇక్కడ ఎప్పటి నుంచి వెళ్తారు? ఇక్కడ గ్రామ దేవత నూకలమ్మ అమ్మవారు ఉన్నారు. అలాగే ఈ అమ్మవారు ప్రత్యేకత ఏంటి? అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఎటువంటి కార్యక్రమాలు జరిపిస్తున్నారు ఏంటి, ప్రతి ఒక్కటి కూడా మీరు మా మీడియా ముఖంగా తెలియజేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భారతీయ సనాతన ధర్మం ఇంకా బ్రతికుంది అంటే కారణం ఇటువంటి ఆలయాల నిర్మాణాలు జరగడం, సాంప్రదాయాలను పోషించడానికి కొంతమంది దాతలు దాతృత్వాన్ని ప్రదర్శించి వారి యొక్క సొంత భూములను విరాళంగా ఇచ్చి గుడులను అవి నిర్మాణం చేసి ఈ సాంప్రదాయాలు అనేటువంటివి కనుమరుగు అయిపోకుండా మరి ఈ దాతలు ఎవరైతే ఉన్నారో వారు ప్రతి సంవత్సరం కూడా అవాంఛనీయటువంటి కార్యక్రమాలు లేకుండా భక్తి శ్రద్ధలతో జరిగేటువంటి ఇటువంటి గరగనృత్యాలు, కోలాటాలతో ఈ కార్యక్రమాలని చేస్తూ ఉన్నాం. ఎల్లారెడ్డిలోని నియోజకవర్గ హెడ్ క్వార్టర్ ఎల్లారెడ్డి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల అనుసారం సంఘటన సంరచన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మెదక్ జిల్లా మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవన్లో డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన పత్రికా సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ, పీకల దాకా తాగి ఇన్ని రోజులు ఫామ్ హౌస్లో గురకలు పెట్టిన పచ్చి తాగుబోతువి, 10 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్న ఆంబోతువి, నువ్వు కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడుతున్నావా? తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ను విమర్శించే అర్హత ఉందా? నీ కుటుంబానికి తప్ప రాష్ట్రానికి నువ్వు చేసిందేమిటి? దేవుడి మీద ప్రమాణాలు చేసి అబద్ధాలు చెప్పింది ఎవరు? నీవు నీ కుటుంబ సభ్యులు మొత్తం కలిసి సోనియా గాంధీ కాళ్లు పట్టుకుని తెలంగాణ అడిగింది ఎవరు? 10 ఏళ్ల పాటు తెలంగాణను అడ్డంగా దోచుకొని తెలంగాణ ఆస్తులను తెగనమ్మి రేపో మాపో జైల్లో చిప్పకూడు తినబోతున్న నీకు, నీ కుటుంబ సభ్యులకు కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉందా? బీఆర్ఎస్ రజతోత్సవ ఉత్సవాలలో భాగంగా వరంగల్ జిల్లాలో కేసీఆర్ ప్రసంగంపై ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు. అట్లనే మీకు జావేద్ గారు వాల్ రైటింగ్ పెట్టారు. ఖమ్మం నగరంలో అన్ని చోట్ల వాల్ రైటింగ్ పెడితే ఆ రోజు కమిషనర్ ఆఫ్ మున్సిపల్ 1,50,000 రూపాయల పెనాల్టీ వేశారు. కానీ ఈరోజు వరంగల్ అనేటటువంటిది ఖమ్మం నగరం మీద కూడా వాల్ రైటింగ్ ద్వారా రాసుకొని వాళ్ళన్నీ రాస్తే కూడా ఎక్కడా మేము దాని గురించి మాట్లాడలేదు, దానికి అడ్డం కూడా రాలేదు. నిన్న ఎక్కడో ఒక ఆఫీసర్ ఏదో ఒక బస్సుకి కాగితాలు లేవని ఆపిందని ఏదో పేపర్లో చూసిన నేను ఇయ్యం కూడా, అది కూడా మరి ఆయన ఎక్కడో ఆపిందని చెప్పి సాక్షాత్తు ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా అనేక ప్రాంతాల నుంచి మీటింగ్కి వెళ్ళినప్పటికీ కూడా ఎక్కడ మా ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి అడ్డగించమని కానీ, లేకపోతే రాహుల్ గాంధీ మీటింగ్ అప్పుడు బస్సులకి మేము పర్మిషన్ ఇవ్వమని మాట్లాడటం కానీ ఏ రకంగా కూడా మాట్లాడకుండా మేము ఆ సభ ఎవరి బంధు వాళ్ళ ఎవరి మంత్రులు వాళ్ళని చెప్పేసి మేము వదిలేస్తే అయినప్పటికీ కూడా వాళ్ళ చిన్న బుద్ధి పుట్టిన లేకుండా ఆగారు. మా జనం అధ్యక్షుడు ఇక్కడ ఉన్న
శాసనసభ్యులు కూడా మరి పద్ధతి ప్రకారం మాట్లాడి ఈ రాష్ట్రానికి ఏదైనా చేయడానికి అవకాశం ఉంటే వాటికి మంచి సలహాలు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిన్న వరంగల్లో జరిగిన సభ టీఆర్ఎస్ అయితే 5 సంవత్సరాల కాలం, టీఆర్ఎస్ అయితే ఆనాడు ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో ఉద్యమకారులను కానీ ఉద్యమంలో చనిపోయిన ఎక్కడా కూడా ఎవరి ప్రస్తావన లేకుండా 25 సంవత్సరాల ప్రస్తుతం జరుపుకోవడం దూరంగా ఉంది. ఒకవేళ టీఆర్ఎస్ అయితే నీకు 25 సంవత్సరాల కాలానికి సభ జరుపుకునే అధికారం ఉన్నా భారతదేశ రాజకీయాల్లో ఈరోజు జరుగుతున్న అనేక సమస్యల మీద భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాలుగా పరిపాలనలో రైతు చట్టాలు కానీ వక్ఫ్ చట్టాలు కానీ లేకపోతే అనేక ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ ఉంటే ఈ గెలవెందుకు ఉండబోయింది. భారతీయ భారత రాష్ట్ర సమితిగా జాతీయ పార్టీని గొప్పలు చెప్పుకొని అనేక రాష్ట్రాలు తిరిగి అనేక మంది రైతుల ప్రాణాలు పోయిన వారిని లక్షల రూపాయలు చెప్పించారే. ఈరోజు ఎందుకు వాటి గురించి మాట్లాడేది, మీకు వాళ్ళకు ఉన్న అనుబంధం ఏంటో చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తాము. ఇంకా రెండో విషయం వస్తే 16 నెలల్లో ఏమీ చేయలేదు కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నాం. 60,000 ఉద్యోగాలు ఇచ్చింది నిజం కదా? ఒక్క నిమిషం కూడా కరెక్ట్ పోకుండా లక్షలాది ఎకరాల పంటలు పండి ఈరోజు రైతులు సంతోషంగా ఉన్నది నిజం కదా? రైతులకి వారికి బోనస్ ఇస్తూ ఎంఎస్పి రేటుకి ఉంటుంది నిజం కదా? అదేవిధంగా మరి 200 యూనిట్ల కరెంట్ ఇచ్చేది నిజం కదా? మరి అదేవిధంగా ఉచిత బస్సు ఇచ్చేది నిజం కదా? అదేవిధంగా మరి ఇవాళ రాజీవ్ యువ వికాసం పెట్టేసి మరి నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించాలని ఒక మంచి ఆలోచనతో చేస్తున్న విషయం నిజం కదా? అదేవిధంగా మరి ఇవాళ సన్న బియ్యంతో పేదల కడుపు ధనవంతులు ఏదైతే తింటున్నారో పేదలకు కూడా సన్నబియ్యం ఇస్తున్న విషయం మర్చిపోయావా? నువ్వు ఏనాడైనా 10 సంవత్సరాల పరిపాలనలో పేదల గురించి పట్టించుకున్నావా? అన్నిటికీ ఒకటే మందు రైతు బంధు అని చెప్పేసి మరి ఎవరికి ఇచ్చావు రైతు బంధు? ఈ అనుయాయులకి 100 ఎకరాలు ఎవరైతే పట్టాదారులు ఉన్నారో వాళ్ళకే ఎక్కువ చెందింది తప్ప చిన్నకారు రైతులకు కానీ వ్యవసాయం చేసే కూలీలకు కానీ పేదలకు కానీ నిరుద్యోగులకు కానీ మహిళలకు కానీ ఎక్కడైనా ఒక్క స్కీమ్ అయినా తీసుకొచ్చే వాటిని 10 సంవత్సరాల కాలం మనం ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ఈరోజు పేదల కోసం ఈరోజు ఒక పేద కుటుంబం 4 ఉన్న కుటుంబంలో ఒక విద్యుత్ బిల్లు నెలకు 800 రూపాయలు మిగులుతూ ఉంది. అదేవిధంగా సుమారుగా ఒక్కొక్క వ్యక్తికి 6 కేజీల బియ్యంలో సుమారుగా 300 రూపాయలు, నలుగురికి 1200 రూపాయలు. జై భీమ్ ప్రజా సంరక్షణ సమితి ఆధ్వర్యంలో పహల్గాం ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి జై భీమ్ ప్రజా సంరక్షణ సమితి అధ్యక్షులు షేక్ కరీముల్లా కొవ్వొత్తుల నివాళులు అర్పించారు. అమరులైన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణంలోని జానుల వీధిలో జై భీమ్ ప్రజా సంరక్షణ సమితి సభ్యులతో కలిసి ముర్దాబాద్ ముర్దాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్, ముర్దాబాద్ ముర్దాబాద్, టెర్రరిజం ముర్దాబాద్, హిందూ ముస్లిం జిందాబాద్, హిందూ ముస్లిం ఏక్తా జిందాబాద్ అనే నినాదాలతో పాకిస్తాన్ జెండాను చింపుతూ ర్యాలీ చేసి మరణించిన వారి ఆత్మ శాంతి కలగాలని కొవ్వొత్తుల నివాళులర్పించారు. मुर्दाबाद मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद 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 पाकिस्तान मुर्दाबाद 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 हिंदू मुस्लिम जिंदाबाद हिंदू मुस्लिम जिंदाबाद हिंदू मुस्लिम एकता जिंदाबाद हिंदू मुस्लिम एकता जिंदाबाद हिंदू मुस्लिम एकता जिंदाबाद हिंदू मुस्लिम जिंदाबाद हिंदू मुस्लिम मुर्दाबाद 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 मुर्दाबाद. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవానికి విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచనతో మహిళలకు ఈ కుట్టు మిషన్లు శిక్షణ ఇవ్వడం జరిగిందని ఆయనకు పాదాభివందనం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. కాళాశ్రీ శాసనసభ్యుల వారికి ఈ గౌరవనీయులకి స్వాగతం సుస్వాగతం. మనందరి దేవుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచనతోని ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ తేవాలా, బ్రహ్మాండంగా మహిళలు ముందుకు దూసుకుపోవాలా అనే ఒక ఉద్దేశంతో మరి ఈ టైలరింగ్ కార్యక్రమం అనేది, కుట్టు మిషన్లు ఇవ్వడం అనేది మంచి ఆలోచనతోని ఆలోచన చేశారమ్మా. నిజంగానే ఏ పని చిన్న పని కాదు తల్లి. చాలా మంది ఆలోచిస్తారు, నేను ఒకప్పుడు బాగా బతికిన దాని కదా, ఇప్పుడు కుట్టు మిషన్ కుట్టుకుంటే ఏమన్నా బాగా చిన్నతనం ఉంటుందేమో. ఏది మన పని చిన్నతనం కాదమ్మా. మన పని మనం చేసుకొని మన కాలం మీద మనం అని ట్రైనింగ్ ఇచ్చిన ఉచితంగా ప్రతి ఒక్కరికి కూడా కుట్టు మిషన్ ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నాం. నవీపేట్, నాలేశ్వర్, లింగాపూర్ పలు గ్రామాలలో బంద్ను ప్రకటించడం జరిగింది. దీనికి వ్యాపారవేత్తలు స్వచ్ఛందంగా బంద్ను పాటించడం జరిగింది. అలాగే మండల కేంద్రంలో ర్యాలీతో పాటు అన్ని హిందూ సామాజిక సంఘాలు, రాజకీయ పార్టీలు, నాయకులు, యువకులు, వ్యాపారవేత్తలు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అమరులకు నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నిర్మల్ జిల్లా బైన్సా కాలనీలో సుంకిట మహేష్ బాబు ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలియజేసి మాట్లాడుతూ, ఈరోజు పోయింది సామాన్యుల ప్రాణాలు మాత్రమే కాదని దేశ ఆత్మాభిమానమని, కాబట్టి మరొకసారి మన దేశం వైపు కన్నెత్తి చూడకుండా ఉండడానికి ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉందని, గాయాల పాలైన వారు త్వరగా కోలుకోవాలని, మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు. ఉగ్రవాదం నశించాలి, 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 నశించాలి. డౌన్ డౌన్ పాకిస్తాన్, డౌన్ డౌన్, డౌన్ డౌన్, డౌన్ డౌన్, డౌన్ ఉగ్రవాదం, ఉగ్రవాదం, ఉగ్రవాదం. డౌన్ డౌన్ పాకిస్తాన్, డౌన్ డౌన్, డౌన్ డౌన్. खबरदार पाकिस्तान को कल्लारा, खबर
खबरदार खबरदार पाकिस्तान उग्रवादुल्लारा खबरदार पाकिस्तान उग्रवादुल्लारा खबरदार पाकिस्तान उग्रवादुल्लारा वंदे 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 बोला बोला भारत माता की बोला बोला भारत माता की वंदे वंदे हिंदुस्तान जिंदाबाद हिंदुस्तान जिंदाबाद हिंदुस्तान जिंदाबाद हिंदुस्तान जिंदाबाद पाकिस्तान जिंदाबाद पाकिस्तान 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 हिंदुस्तान जिंदाबाद हिंदुस्तान जिंदाबाद हिंदुस्तान जिंदाबाद हिंदुस्तान जिंदाबाद वंदे 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 बोला 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 भारत माता की बोला बोला भारत माता की जय हिंद जय हिंद ఈ రోజు బైన్సా పట్టణంలో ఏపీ నగర్ కాలనీలో కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద చర్య ఏదైతే కాశ్మీర్కు పహల్గాంలో ఉన్నటువంటి టూరిస్టులు అక్కడికి వెళ్లి టూరిస్టులు ఉన్నటువంటి వాళ్ళందరిపైన నిర్మానుష్యంగా రాక్షసత్వంతో మానవత్వం మర్చిపోయి ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చి అక్కడ అత్యంత రాక్షసత్వంగా వాళ్ళందరినీ చంపేయడం అనేటువంటిది ఏదైతే జరిగిందో దాన్ని జనసేనానిగా తీవ్రంగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాము. బైన్సా పట్టణంలోని గురుకృప వొకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులు పల్సి శారద నిర్మల్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జూవేకర్ శ్రీదేవి బైన్సా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రాంలో ఏఎన్ఎం ఉద్యోగులు సాధించడం జరిగింది. చేశాను. నాకు ఎంపీహెచ్డబ్ల్యూతోని నాకు ఏఎన్ఎంగా జాబ్ వచ్చింది. సో దీనికి తోడ్పడినటువంటి ఉపాధ్యాయ బృందానికి నా తల్లిదండ్రులకి కృతజ్ఞతలు. శారద, నేను 10వ తరగతి పూర్తయిన తర్వాత గురుకృప వొకేషనల్ జూనియర్ కాలేజ్లో చదువుకున్నాను. ఎంపీహెచ్డబ్ల్యూ ఫీమేల్ అనే కోర్స్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత నాకు కాంట్రాక్ట్ ఏఎన్ఎం జాబ్ వచ్చింది. నిర్మల్ రామ్నగర్లో వచ్చింది. నా శిక్షణ పూర్తి చేసుకున్నందుకు, నాకు ఈ ఉద్యోగం లభించినందుకు నా తల్లిదండ్రులకు, ఈ కాలేజ్ ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. శారదా ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున ఈరోజు వృత్తి విద్యా కోర్సులో భాగంగా ఉద్యోగం సంపాదించిన ఏఎన్ఎం ఉద్యోగం సంపాదించిన శారదా శ్రీదేవిలకు మా కళాశాల తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో మామిడికాయల మార్కెట్ ప్రారంభించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మామిడి సీజన్లో మామిడికాయలు అమ్ముకోవాలంటే దూర ప్రాంతాలకు వెళ్లి గిట్టుబాటు ధర రాక అనేక ఇబ్బందులు పడుతున్నామని రైతుల దృష్టికి తీసుకురాగానే ఇదే సీజన్లో ప్రారంభించి రైతుల కష్టాలు తీర్చడానికి ఫ్రూట్ ఎక్సైజ్ కంపెనీ సహకారంతో రైతులకు గిట్టుబాటు ధరతో పాటు దూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు వీలుగా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఓం
మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని మంచిర్యాల జిల్లా లక్షెటిపేట పట్టణంలో ఊట్కూరు చౌరస్తాలో అంబలి పంపిణీ కేంద్రాలను ప్రారంభించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తనయుడు కొక్కిరాల చరణ్ రావు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హక్కు అవుతుంది బయటికి కార్యక్రమం 2017 స్టార్ట్ చేసి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి దాహం ఇబ్బంది పడుతున్న మొదలుపెట్టినప్పుడే చెప్పడం జరిగింది. ఇది ఎన్నికల ఫలితాలకు సంబంధం లేకుండా ఈ కార్యక్రమం నిరంతరంగా దీంతో పాటు సీరియల్ కూడా వచ్చింది. ఎన్నికలకు గెలిచినా ఓడిపోయినాక ఇంతనే మళ్ళీ మొదలుపెట్టింది, గెలిచినాక కూడా మళ్ళీ ఈ కార్యక్రమం ఎన్నికలతో సంబంధం లేదు. కార్యక్రమం జిల్లాలో ప్రజలకు ఏదైతే నా మీద నమ్మకంతో తప్పకుండా వాళ్ళ తెచ్చుకునే కార్యక్రమం చేస్తాను. దాదాపు చాలా పనులు ఇంకా చేసేసాను. ఇలాంటి ఉపదినం వచ్చి పని 2 రోజులు చేసుకుంటాను. ఇప్పటివరకు అభివృద్ధి మీద ఫోకస్ చేస్తాను. అభివృద్ధి కూడా ఇలా గర్వం. ఇక్కడ నేను చదువుకున్న స్కూల్
మొత్తం 8,80,00,000 వచ్చింది. 8,80,00,000 పోయిన సమ్మర్కి మీకు ఎండాకాలం స్కూల్ బంద్ అయినాక స్టార్ట్ చేసి స్కూల్ ఓపెనింగ్ తయారైంది. లారీ యూనియన్ ప్రెసిడెంట్ దాసరి శ్రీను తక్షణమే రాజీనామా చేయాలని, ఆ పదవి నుండి వైదొలగాలని లారీ యూనియన్ ప్రధాన డిమాండ్. కాకినాడ లారీ ఓనర్స్ యూనియన్ అసోసియేషన్ అంటే ఆల్ ఇండియాలోనే తలమానికమైన అసోసియేషన్గా గుర్తింపు పొందింది. అలాంటి యూనియన్ ఈరోజు పోర్టులోకి వస్తే మీకు లోడ్ ఇవ్వము అని కరాఖండిగా చెప్పే పరిస్థితి వచ్చింది. ఈరోజు 100 లారీల లోడ్ అవుతున్న కాకినాడకి చెందినటువంటి లారీలు 10 కూడా లోడ్ అవ్వలేని పరిస్థితి. ఈ పరిస్థితి కారణం లారీ యూనియన్ ప్రెసిడెంట్ వాళ్ళని, అతను దాసరి శ్రీను తక్షణమే రాజీనామా చేయాలని లారీ ఓనర్ల యూనియన్ అసోసియేషన్ ప్రధానమైన డిమాండ్. వారి సూచనల మేరకు మాకు సంఘానికి ఉపయోగపడే మనుషుల్నే మేము సభ్యులుగా ఎన్నుకున్నాం. ప్రెసిడెంట్గా కానీ సెక్రటరీగా కానీ సభ్యులందరూ కూడా గతంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా అసోసియేషన్కి ఎంతో కొంత సేవ చేశారు. కానీ ఇవాళ మా పరిస్థితి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చిందంటే, కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ అంటే ఆల్ ఇండియాలోనే తలమానికమైన అసోసియేషను. అటువంటి అసోసియేషన్ ఇవాళ మా కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు లారీ ఎవరిదైనా సరే పోర్టులోకి వస్తే దానికి పర్మిషన్ లేదు, లోడింగ్ ఇవ్వము అని ఖచ్చితంగా చెప్తున్నారండి. అంత దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడూ లేదు. రెడ్డి గారు ఉన్నప్పుడు లేదు, అంతకుముందు కొండబాబు గారు ఉన్నప్పుడు లేదు. కొండబాబు గారు ఉన్నప్పుడు కూడా ఇటువంటి గొడవ జరిగితే ఆయన సమర్థతతో మాకు లోడింగ్ ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతుపాలెం గ్రామంలో శ్రీ 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 ఏనుగులమ్మ తల్లి జాతర మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు, యూత్ మరియు కొంగన కుమారస్వామి, నిమ్మల రాంబాబు, కోలా దానబాబు, నేదుల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రజలందరికీ కన్నులకు ఇంపుగా ఉండేందుకు ఆరాధ్యశ్రీ ఈవెంట్ వారి డీజే ప్రోగ్రాం అలాగే గరగల నాట్యం ఏర్పాటు చేయడం జరిగింది.